You wanna make love. Hey, touchy. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. ఈ రోజు నేనైతే మంచిగా అయితే మళ్ళీ ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా చేసుకోవచ్చు, అలానే చిల్డ్రన్ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది వీడియో. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకున్నాం అంటే సింపుల్ గా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో వచ్చింది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాకైతే ఓపెన్ చేసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో వచ్చింది, దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ కనపడుతుంది, ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది. ఆ సింబల్ పైన ట్యాప్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే అంటే ఆటోమేటిక్ గా కెమెరా ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని ఏం రీప్లేస్మెంట్ అయితే పెట్టద్దండి. మీరు మిస్సింగ్ ఫాంట్ అనేది అయితే వచ్చిందంటే మీ కామెంట్స్ ఏమి రెస్పాండ్ అవుతాం, దాన్ని చెప్తాను ఒకసారి క్లిక్ అనేది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఏం మార్చుకొని విషయం అనేది అలానే వదిలేసి హ్యాపీ బర్త్డే వదిలేసి ఇక్కడ మనకైతే నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ అనుపమ పరమేశ్వర్ మంచి కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 2 కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ అనుపమ అని కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని కనపడుతుంది. ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి నేమ్ తీసేయండి. నేను తీసేసి మీ నేమ్ యాడ్ చేసుకోండి. హెచ్ఎస్ అని యాడ్ చేస్తున్నాం. మళ్ళీ టిక్ ఇచ్చేసి మార్క్ ఇచ్చేసి పైన బ్యాక్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పరమేశ్వరం పడుతుంది. ఇక్కడ నేను ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి క్రియేషన్స్ అని ఇచ్చేస్తాను. క్రియేషన్స్ అని ఇస్తాను. సింపుల్ గా మనకైతే యాడ్ అయితే అయిపోతుంది. పైన టిక్ మార్క్ కనపడుతుంది కదా, ఆ టిక్ మార్క్ పైన యాడ్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి, మీకు కొంచెం ఏదైనా సైజ్ పెంచుకోవాలనుకుంటే టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కొంచెం ఫింగర్స్ జూమ్ చేసుకొని అక్కడైతే పెట్టుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి తర్వాత కొంచెం చూడండి యాడ్ అయిపోయింది. చూడండి నేమ్ యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫొటోస్ ఇక్కడ కనపడుతున్నాయి కదా. ఫస్ట్ ఫోటోలోకి అయితే వచ్చింది గ్రూప్ మాస్క్ పడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకోండి. ఒకసారి లెఫ్ట్ కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ సీల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ కనపడి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేస్తుంటే ఈ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు మీ ఫోటోస్ ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఆ ప్లస్ సింబల్ కనపడుతుంది పైన, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా యాడ్ అయితే అయిపోతుంది. కొంచెం జూమ్ తగ్గించుకోండి, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, అలానే చేసుకోండి, బాగా వస్తుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి చూసారు కదా ఫోటో యాడ్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇంకో గ్రూప్ కనపడుతుంది. గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ సీల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సింపుల్ గా వీడియో అనేది అయితే ఇక్కడికి దీని వరకు అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ప్రాసెస్, ఫొటోస్ మాత్రం ప్రీప్లేస్మెంట్ పెట్టుకోండి అంతే. సింపుల్ గా ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఫస్ట్ ఫోటో. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళడం, ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని గ్యాలరీలోకి వెళ్ళాక మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. సింపుల్ గా యాడ్ అయితే అయిపోతుంది. చూడండి, ఇలానే మొత్తం ఫోటోస్ పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళడం, గ్యాలరీలోకి వెళ్ళడం, ఏ ఫోటో కాల్ సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని జూమ్ తగ్గించుకోండి, ఇలాగా నచ్చినట్టు పెట్టుకొని యాడ్ అయితే చేసుకొని ఇలా మొత్తం ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ పడుతుంది. వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.